హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ మీకోసం. నేను మీ మృదుల. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని, బాగుండాలని, ఇంకా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు కూడా ఒక మంచి సేవింగ్ టిప్‌తో మీ ముందుకు వచ్చేసానండి. మన వీడియోలోని 8 సేవింగ్ టిప్స్ అయితే నేను చెప్పాను. ఇది ఈరోజైతే 50 రూపీస్‌తో మనం ఎలా సేవ్ చేసుకోవచ్చు అనేది 8 మెథడ్స్ చెప్పానండి. దీనిలో మీకు ఏది బెస్ట్‌గా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. అదేవిధంగా మన ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేయండి. ఈ 8 సేవింగ్ టిప్స్‌లోని బెస్ట్‌గా అనిపించేది నాకు 1, 2 అనిపించాయండి. ఎందుకు అనంటే అవి ఎవరైనా సేవ్ చేసుకోవచ్చు. అంటే హౌస్ వైఫ్స్ కానీ, పిల్లలు కానీ, ఇంకా కాలేజ్ స్టూడెంట్స్ కానీ ఎవరైనా సేవ్ చేసుకోవచ్చు. మిగిలిన టిప్స్ మాత్రం డైలీ వేజ్ అమౌంట్ వచ్చే వాళ్ళకు, బిజినెస్ చేసుకునే వాళ్ళకు చాలా బాగా యూజ్ అవుతుంది. వచ్చింది వచ్చినట్లు ఖర్చు చేయకుండా ఈ విధంగా ఈసారి ట్రై చేయండి. రోజుకొక రూ. 50, 30 రోజులు రూ. 50 తీయండి పక్కకు. అంటే వారానికి రూ. 350 అవుతుంది. నెలకు ఎంతవుతుందో తెలుసా? ఇలాగా ప్రతిరోజు రూ. 50 తీయటం వలన ఏంటంటే మనకు కొంచెం అమౌంట్ అనేది కనిపిస్తుంది. ఖర్చు అనేది తగ్గుతూ ఉంటుంది. ఇలా వారం రోజులకు మనకు రూ. 350 అంటే నెలకు రూ. 1500 వస్తుందనమాట. ఇక సంవత్సరానికి చూసుకుంటే మాత్రం కొంచెం తక్కువ అమౌంట్ అనేది చెప్పుకోవచ్చు. 18,000 అమౌంట్ వస్తుంది. అలాగే 5 సంవత్సరాల వరకు నేను సేవ్ చేయగలను కదపకుండా అనుకుంటే 90,000 వరకు సేవ్ చేయవచ్చు. కానీ 5 సంవత్సరాల వరకు ఆ డబ్బులను ఇంట్లో పెట్టుకునే కంటే ప్రతి సంవత్సరం వెళ్ళి పోస్ట్ ఆఫీస్‌లో గానీ, బ్యాంక్స్‌లో గానీ ఎఫ్‌డీలో వేసుకుంటే మనకు చాలా బాగా యూజ్ అవుతుందండి. ఎంతో కొంత ఇంట్రెస్ట్ కూడా దానికి యాడ్ అవుతూ ఉంటుంది. ఇక సెకండ్ టిప్‌లోకి వెళ్ళిపోతే డే 1 నుండి డే 5 వరకు అంటే సోమవారం నుంచి శుక్రవారం వరకు చూద్దాము. ప్రతిరోజు రూ. 50 తీసుకుంటే రూ. 250 వస్తుంది. వారానికి రూ. 250 అంటే నెలకు రూ. 1000. సంవత్సరానికి 12,000. ఇది కూడా చాలా తక్కువ అమౌంటే అనుకోవచ్చు గానీ, ఎంతో కొంత అమౌంట్ మనం సేవ్ చేసుకోగలుగుతున్నాం కదా! ఖర్చు పెట్టేయకుండా. మొత్తం అమౌంట్‌ని ఖర్చు పెట్టే కంటే ఎంతో కొంత రూపాయి గానీ, రూ. 10 గానీ ఎంతైనా మనం సేవ్ చేస్తే అది గొప్పే కదండీ! ఈ కాలంలో ఎవ్వరూ మనకి రూపాయి అనేది ఇవ్వరు. ప్రతి ఒక్కరు మన దగ్గర నుంచి ఎలా తీసుకోవాలి అని చూసేవారే తప్ప, మనం కష్టాల్లో ఉంటే మాత్రం మనకి ఎవ్వరు ఇవ్వరు. ఇక టిప్ 3 చూసేద్దాము. దీన్ని 5 రోజులుగా మనం డివైడ్ చేసుకుందాము. అంటే వారంలో 5 రోజులు మాత్రమే మనం సేవ్ చేద్దాం. రూ. 50, 40, 30, 20, 10 అంటే ఫస్ట్ రోజు రూ. 50 సేవ్ చేస్తే రెండవ రోజు 40 అలా 10, 10 తగ్గించుకుందాం. ఇక వారంలో 5 రోజులకి ఎంత సేవ్ చేస్తున్నామండి? రూ. 150 సేవ్ చేయగలుగుతున్నాం. అంటే నెలకు మనకు రూ. 600 అవుతుంది. సంవత్సరానికి 7,200 అవుతుంది. ఇక 5 సంవత్సరాలకు చూసుకుంటే 36,000. తక్కువ అమౌంటేనండి. నేను చెప్పినట్లు మనం తక్కువ అమౌంట్ అని వదిలేయకుండా స్టార్ట్ చేయండి ఈ విధంగా. ఓకే. ఇక టిప్ 4లోకి వెళ్ళిపోతే ఫస్ట్ వీక్‌లోని రూ. 50, రెండవ వారం రూ. 40, మూడవ వారం 30, నాలుగవ వారం రూ. 20. మొదటి వారం అంతా రూ. 50, రెండవ వారం అంతా 40, మూడవ వారం 30, నాలుగవ వారం 20 అలా తగ్గించుకుంటూ వెళ్తే ఇంకా 2 రోజులు మిగులుతుంది కదండీ! రూ. 10 మళ్ళీ యాడ్ చేద్దాం. అంటే రూ. 20. చూస్తున్నారు కదా! నెలకు మనకు రూ. 1000 అవుతుంది. మనకు అలానే సంవత్సరానికి 12,000, 5 సంవత్సరాలకి 36,000. ఇక టిప్ 5లోకి వెళ్ళిపోతే 10 రోజులుగా డివైడ్ చేసుకుందాము. మొదటి 10 రోజులు రూ. 50గా మనం సేవ్ చేసుకోగలిగితే రూ. 500 అవుతుంది. ఇక 11వ రోజు నుండి 20వ రోజు వరకు రూ. 40 సేవ్ చేసి ఇలా చేయటం వల్ల ఏంటంటే మనకు రోజు రూ. 50 గురించి ఎక్కడికో వెళ్ళనవసరం లేదండి. మన దగ్గరే ఒక 10 50లు ఉన్నాయనుకోండి, వాటినే ఇలా మనం రొటేట్ చేసుకోవచ్చనమాట. సరే, ఇక నెలకు మనం ఎంత సేవ్ చేసుకోగలుగుతున్నాం? రూ. 1,200 సేవ్ చేసుకోగలుగుతున్నాం కదా! ఇక సంవత్సరానికి రూ. 14,400 సేవ్ చేసుకోగలుగుతున్నాం. 5 సంవత్సరాలకి 72,200 వరకు సేవ్ చేసుకోగలుగుతున్నాం. ఈ అమౌంట్ అయితే కొంచెం పెద్దదే కదండీ! మన పిల్లలకు స్కూల్ ఫీజెస్ కానీ, వాళ్ళకు జూన్ నెలలోని మనకు చాలా ఖర్చులుంటాయి కదా! ఆ టైం కానీ మనం యూజ్ చేసుకోవచ్చు. ఇక 6వ టిప్‌లోకి వెళ్ళిపోతే వారంలో మొదటి 3 రోజులు 50, 100, 150గా, మళ్ళీ 4వ రోజు నుండి 50, 100, 150గా ఇలా మనం చేసుకుంటూ వెళ్తే వారం మొత్తం వచ్చేటప్పటికి 6 రోజులకు మనం రూ. 600 సేవ్ చేసుకోగలము.
అంటే నెలకు 2,400 రూపాయలన్నమాట. 2,400 అనేది 28 రోజులకు మాత్రమే. ఇంకొక రూ. 150 2 రోజులకు యాడ్ చేసుకుంటే 2,550 ఇంటూ 12 అంటే సంవత్సరానికి చూసుకుంటే 30,600 అవుతుంది. ఇక 5 సంవత్సరాలకు చూసుకుంటే 1,53,000 అవుతుంది. ఇక 7వ టిప్‌లోకి వెళ్ళిపోదాము. ఇది వారంలోని 2 రోజులుగా చూసుకుందాము. మొదటి 2 రోజులు 50, 100గా చేసుకుంటే 50, 100, 50, 100, 50, 100 అంటే 2 రోజులకు చేంజ్ అవుతూ ఉండాలన్నమాట. ఫస్ట్ రోజు 50 వేస్తే రెండవ రోజు 100, మూడవ రోజు మళ్ళీ 50, నాలుగవ రోజు 100, మళ్ళీ ఐదవ రోజు 50, ఆరవ రోజు 100. మొత్తంగా వారంలో చూసుకుంటే ఎంతవుతుందండి? రూ. 450 అవుతుంది. ఇలా మనం సేవ్ చేసుకోగలిగితే వారానికి 4 వారాల్లోని ఒక్కొక్క వారానికి రూ. 450 వస్తుంది. అంటే నెలకు రూ. 1,800 అన్నమాట. ఇక సంవత్సరానికి చూసుకుంటే రూ. 21,600 అవుతుంది. 5 సంవత్సరాలకు చూసుకుంటే 1,08,000 అవుతుంది. కానీ మనం ఇంట్లో ఉండే ఆడవాళ్ళు కానీ, పిల్లలు కానీ, కాలేజీకి వెళ్ళే స్టూడెంట్స్ కానీ సేవ్ చేసుకోలేమండి. ఎందుకంటే ప్రతిరోజు రూ. 50, రూ. 100 అనేవి మనకు రావు. వారంలోని మనకు రూ. 450 సేవ్ చేయాలి అని అంటే మనకు శాలరీ ఎంతుండాలి? అంత శాలరీ ఉన్న వాళ్ళకు అంతే ఖర్చులుంటాయి కదా! అందుకనే ఇది రోజు మనకు డైలీ వేస్‌గా వస్తుంది కదండీ! అమౌంటు శాలరీ అనేది డైలీ వేస్ శాలరీ వచ్చే వాళ్ళకు, తర్వాత వ్యాపారం చేసుకునే వాళ్ళకు మాత్రం ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇలా మాత్రం సేవ్ చేసుకోగలిగితే మీకు సంవత్సరానికి రూ. 21,600 సేవ్ చేసుకోగలము. అంటే ఇది చాలా చిన్న అమౌంటే వాళ్ళకైతేను. ఎందుకంటే ఇప్పుడు డైలీ వేస్ చేసుకునే వాళ్ళకు రోజుకు రూ. 1,000 కానీ, రూ. 800 అంటే 800-1,000 వరకు ఉంటుంది. అందులో మనం ఒక రూ. 50, రూ. 100 తీసి పక్కన పెట్టడం అంటే కష్టమైతే ఏమీ కాదు అనుకుంటున్నాను. మరి వాళ్ళ ఖర్చులను బట్టి వాళ్ళకుంటుంది. కానీ మనం ఈ విధంగా చేసుకోగలిగితే మాత్రం ఎంతో కొంత అమౌంట్‌ని సేవ్ చేసుకోగలము. మొదట మనకు కష్టంగా అనిపించినా కూడా ఏ పనైనా మనకు చేసే కొద్దీ అలవాటవుతూ ఉంటుంది. అందుకనే ముందు సంకల్ప బలం అనేది ఉండాలి. నేను చేయగలను, చేస్తాను అనేది మనం మనసులో అనుకుని ప్రతిరోజు మనం ఈ టిప్స్‌ని పాటిస్తూ ఉండాలి. ఇక ఎయిత్ టిప్‌కి వెళ్ళిపోతే ఫస్ట్ డే నుంచి సెవెంత్ డే వరకు మనం రూ. 5 తగ్గించుకుంటూ వద్దాం. 50, 45, 40, 35, 30, 25, 20 మొత్తంగా మనం చేసుకుంటే రూ. 245 అవుతుంది. వారానికి ఎంతవుతుందండి? రూ. 245 అంటే నెలకు రూ. 980 వస్తుంది కదా! అంటే సంవత్సరానికి ఎంతవుతుంది? రూ. 11,760 వస్తుంది. ఇక 5 సంవత్సరాలకు మనం చూసుకుంటే రూ. 58,800 వస్తుంది. ఇప్పుడు 11,760ని రౌండ్ ఫిగర్ చేసుకుంటే 12,000 అవుతుందండి. ఈ 12,000 చిన్న అమౌంట్‌గా మీకు కనిపించినా దేనికి యూజ్ అవ్వదనైతే అనుకోకండి. ఎందుకు అనంటే మనకు చాలా అవసరాలు ఉంటూ ఉంటాయి. జూన్‌కి చూసుకుంటే స్కూల్స్ ఉంటాయి. అదే మనం బంగారం కొనుక్కోవాలి అనుకుంటే ఆగస్ట్‌లోని మనకు వ్రతాలుంటాయి గదా! ఆ టైంలో బంగారం కొనుక్కోవాలి వరలక్ష్మి వ్రతానికి అనుకుంటే ఎంతో కొంత మనకు యూజ్ అవుతుంది. ఒక్క గ్రామైనా ఇప్పుడున్న బంగారం రేటుకి వస్తుంది కదండీ! ఒక్క కాసైనా కొనుక్కుంటే అలా చేసుకుంటూ వెళ్తూ ఉంటే మనకు బంగారం అనేది రెట్టింపు అవుతూనే ఉంటుంది. మనకు దాచుకున్నప్పుడు కొంచెం ఎక్కువ అమౌంట్‌లా అనిపించినా మొత్తంగా చూసుకుంటే మనకు దేనికో ఒక దానికి యూజ్ అవుతూనే ఉంటుంది కదండీ ఆ అమౌంటు. మనం ఖర్చు చేసేస్తూ ఉంటే తక్కువ అమౌంట్ కూడా మనం సేవ్ చేయలేం కదా! ఈ 11,000 కూడా మనకు ఆహ్, గోల్డ్ కొనుక్కోవాలనుకునే వాళ్ళకి కూడా యూజ్ అవుతుందండి. మనం వెళ్లి అక్కడ స్కీమ్ కట్టే కంటే రూ. 1,000 ఇలా దాచుకోవచ్చు. అంతవరకు దూరం వెళ్ళలేము అనుకునే వాళ్ళు ఈ విధంగా అయితే ట్రై చేయండి ఒక్కసారి. ఈ 8 టిప్స్‌లోని మీకు ఏ టిప్ బాగా నచ్చింది అనేది ప్లీజ్ నాకు కామెంట్ చేయండి. ఇంకా మీరు ఏదైనా టిప్స్ మంచివి ఉన్నాయి అని అంటే నాకు కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క మెథడ్ ఫాలో అవుతూ ఉంటారు కదా! మీరు ఫాలో అయ్యే మెథడ్ కూడా నాకు తెలియజేస్తే అది నాకు కూడా యూజ్ అవుతూ ఉంటుంది. అది నేను వేరే వాళ్ళకు షేర్ చేస్తాను. మనకు తెలిసిన వాటిని 10 మందికి షేర్ చేయటంలోని చాలా ఆనందం ఉంటుంది కదా అండి! సో, ప్లీజ్ ఈ వీడియో గనుక నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్.